సరస్వతి. మరి చిన్నబాబు గారు తిట్టేటప్పుడైనా ఆ స్టాక్ నేనే కొన్నానని బావగారు ఎందుకు చెప్పలేదు? ఏదో టెన్షన్లో మర్చిపోయాడేమో సరస్వతి. కనీసం నువ్వైనా ఆ విషయం గుర్తు చేయొచ్చు కదా శ్రావణ్. నేను ఇలా గుర్తు చేస్తాను సరస్వతి. మా అన్నయ్యకి మేము ఎప్పుడూ ఎదురు చెప్పింది లేదు. నేను ఆ విషయం జ్ఞాపకం చేసి అన్నయ్య స్థాయిని అందరి ముందు తగ్గించలేను. అందుకే సైలెంట్గా ఉన్నాను. సరస్వతి, ఇంకో విషయం. ఈ విషయం ఎవరితో చెప్పినా నా మీదొట్టే, సరేనా? చెప్పలేదనుకున్నాడే కాని మాట తూలి తొందరపడలేదు. కాని శంకర్ తిట్టినందుకు మాత్రం చాలా బాధపడుతున్నాడు. నా మీద కోపంతోనే మీరిలా ప్రవర్తిస్తున్నారండి, అంతేనా? అదేం కాదు సీత. ఇంకేం చెప్పకండి. మీ మనసులో నా మీద మీకు ఇంకేదో కోపం ఉంది. అది చెప్పకుండా మీరిలా చేస్తున్నారు. అదేం లేదంటున్నా. వద్దండి, మీరింకేం చెప్పొద్దు. సీత సీత సీత, నువ్వు వస్తేనే నేను వెళ్తాను. నేను రానని చెప్తున్నానా? చిరునవ్వులో నీ అందం చూశాను, సిగ్గులో నీ అందం చూశాను, కానీ అలకలో నేనెప్పుడు చూడలేదు. అలకలో కూడా ఇంత అందంగా ఉన్నావేంటి సీత? మీరెంత కాకపట్టినా నేను రాను. రావా? రానంటే రాను. ఆ దేవుడు ఈ విధంగా నాకు మేలు చేశాడనమాట. అంటే నిన్ను ఎత్తుకునే భాగ్యం కలిగించాడు. వదిలేండి. సమస్య తరిగిపోతుంది. అన్నదమ్ములిద్దరూ కలిసిపోతారు. మేమెప్పుడు కలిసే ఉంటాం దాక్షాయిని. తమరెప్పుడు భర్తలకు దగ్గర అవుతారో అది చెప్పండి ముందు. మేమిద్దరం నిర్ణయం తీసేసుకున్నాం. అవునా? అవును. అయితే మేము ఈ రోజు నుంచి బెడ్రూమ్లో పడుకోవచ్చు అన్నమాట. మేము నిర్ణయం తీసుకున్నది మనం కలిసిపోవడానికి కాదు. అక్క బావగారు ఒకటయ్యేంత వరకు మిమ్మల్ని దరిదాపుల్లో కూడా రానివ్వకూడదని. ఎస్, కరెక్ట్. మా సంతోషం కోసమైనా మీ నిర్ణయం మార్చుకోవచ్చు కదా. మీ అన్నయ్య మీ వదిన సంతోషం కంటే మీ సంతోషమే మీకు ముఖ్యమా? చల్, ప్రేమ లేదు ఏమీ లేదు పా. అరే కసురుకుంటా వింట్రవై, ప్రేమగా ముచ్చట్లు చెప్పరా? అదే ఖుషి అయితా. చైతి, నిన్ను చూస్తేనే భయంగా ఉంది. వెళ్తావా వెళ్ళవా? నన్ను చూసి గుబులు వాడికి నేనేమైనా దయ్యం లెక్క కొడుతున్నానా ఏంది? నువ్వు ఇట్లా భయపడితే రేపు మన పెళ్ళైనాక ఎట్లా కాపురం చేస్తావు? అప్పుడు కూడా గిట్లనే భయపడతావా ఏంది? నేను నిన్ను అస్సలు పెళ్లి చేసుకోను. ఏయ్, ఎందుకు చేసుకో? బరాబర్ చేసుకోవాలి. నేను నిన్ను పెళ్లి చేసుకుని బట్టలు ఉతకడం, గిన్నెలు తోవడం, కాఫీ పెట్టడం నా వల్ల కాదు. నువ్వేంద్రబాయ్ నన్ను చేసుకునేది? గుంజుకు పోయి జబర్దస్తిగా నేనే తాళగట్టించుకుంటా. నా వల్ల కాదు. ఇదంతా కళ. అయినా ఇదేంటి రోజు కళ్ళలోకి వచ్చి తెగ డిస్టర్బ్ చేస్తుంది? వామ్మో, ఇది కళ నిజం చేసేలా ఉంది. అమ్మో, ఏంటండి ఇది? నువ్వే చూడు. ఈ చీర గురించి
నేను మిమ్మల్ని అడగటం మీ మనసు నొచ్చుకున్నట్టుంది. మీరు మర్చిపోయారేమో అనే ఆలోచనే తప్ప మరో ఉద్దేశం కాదండి. నీకు ఈ చీర ఇవ్వటం ఇప్పటికే ఆలస్యమైంది సీత. నువ్వు అలా అడగటంలో తప్పేం లేదు. నేను అస్సలు ఫీల్ కాలేదు. థ్యాంక్స్ అండి. ఈ చీర వేరేదే అయినా నీకు అబద్ధం చెప్పక తప్పలేదు సీత. ఎందుకంటే నేనున్న పరిస్థితుల్లో నీకు నిజం చెప్పలేను కాబట్టి. ఏంటండి అలా చూస్తున్నారు? నాకెందుకో ఈరోజు నువ్వు చాలా కొత్తగా కనిపిస్తున్నావు సీత. నేనెప్పుడు అలాగే ఉన్నానండి. నిజమే సీత. నా మనసుకి కొన్ని మేఘాలు కమ్ముకున్నాయి. అవి తొలగేసరికి నువ్వు కొత్తగా అనిపిస్తున్నావేమో. అసలు నేననేది లేకపోతే ఉండకూడదు, పోవాలి. బాబు, మీరా, నేను తనతో లేకపోయినా మంజుని సొంత మనిషిలా చూసుకుంటున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. నువ్వేమనుకోనంటే ఓ విషయం చెప్తాను బాబు. చెప్పండమ్మా. నేను రోజూ అమ్మాయిని గమనిస్తున్నాను. ఎప్పుడూ దిగులుగానే ఉంటుంది. ఏదో ఆలోచనలతో గడుపుతుంది. ఒంటరి ఆడపిల్ల. మంజు, మంజు నీళ్ళు తీసుకో. మంజు, మంజు, ఏంటి మంజు ఇది? ఏంటి పిచ్చి పని? నన్ను ఆపకండి, నన్ను చావనివ్వండి. నేను మంజు, చావడమే కరే మంజు, బతుకుని మంజు, సాధించేదేమో. మంజు, నన్ను మంజు. చావని- చచ్చేం సాధిస్తావు? మన బంధం అప్పుడే బయటికి తెలియటం మన ఇద్దరికీ మంచిది కాదు. అర్థం చేసుకో. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయనని నాకు మాట ఇవ్వు. దొంగోడేమో, వెళ్ళి చూడండి. అదిగో అదిగో షాడో కనిపిస్తోంది. ఉండదు నా, నేను వెళ్ళి చూసొస్తాను. అనయ్య, నువ్వా? భలేదాని వదినా, నిజంగానే ఎవరో వచ్చారనుకున్నాం. మీరేంటండి లోపలికి రాకుండా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు? ఎవరో అనుకొని భయపడ్డా. నచ్చిందా?
చాలా చాలా బాగుందండి. అయినా అభిమానంతో ఇచ్చిందాన్ని నచ్చిందా అని అడగకూడదు. ఖచ్చితంగా నచ్చుతుంది. నువ్వు రాధాకృష్ణుల బొమ్మ కావాలని అడిగి చాలా రోజులైంది. దొరకనో కుదరకనో ఇంత ఆలస్యమైంది. దొరకకనో కుదరకనో కాదు, అప్పుడు రాముడిలా ఉన్నాడు కాబట్టి ఇవ్వలేదు. ఇప్పుడు మరో అమ్మాయి జీవితంలోకి వచ్చింది కాబట్టి తెచ్చుంటాడు. అలా తెలివిగా రాధాకృష్ణుల బొమ్మ తీసుకుని తెచ్చిచ్చారు. శ్రీరామచంద్రుడు ఆరాధ్య దైవం అయినా కృష్ణుడి బొమ్మ తెచ్చిచ్చారంటే ఏంటి అర్థం? అర్థం క్లియర్ గానే తెలుస్తోంది కదా సరస్వతి. ఆ బొమ్మ గిఫ్ట్ గా ఇచ్చి నా జీవితంలో నువ్వు కాదు మరొక అమ్మాయి ఉందని కృష్ణుడి బొమ్మతో సీతక్కకి చెప్పకనే చెప్పారు. అవునక్క, నువ్వన్నట్టు బావగారు చాలా పెద్ద ప్లాన్ లోనే ఉన్నారు. మనం మన భర్తల ద్వారా మాత్రమే సీతక్కని ఈ ప్రాబ్లం నుండి బయటపడేయగలం. అదేదో తొందరగా గనక మనం చేయలేకపోతే సీతక్క జీవితం నాశనం అయిపోతుంది. అవునక్క, అడుగు చెప్తాం. మా దగ్గర సాక్ష్యం ఉంది. మీరన్న ఆధారాన్ని పక్కాగా తయారు చేసి మీకు నిరూపిస్తాం. అన్నయ్య మీద అనుమానంతో కాదు, మీకు అన్నయ్య ఎలాంటి వాడో తెలియాలనే ఇన్ని రోజులు టైం ఇస్తున్నాం. ఒకవేళ మీరు నిరూపించలేకపోతే ఏం చేస్తారు? మీరేం చెప్పినా చేస్తాం. అన్నయ్య ఎప్పటికీ తప్పు చేయడని ఒప్పుకోండి, అది చాలు. సరే పద సరస్వతి. ఎవరు మాట్లాడేంటి? అడిగేది మిమ్మల్ని. మాట్లాడేంటి? అడిగేది మిమ్మల్ని. ఎవరు? ఎవరు? మిమ్మల్ని కాపాడండి, కాపాడండి. ఎవరు? మర్యాదగా వెళ్ళిపోండి. అమ్మా మంజు, మంజు. ఎవరు? నేనమ్మా కమలమ్మ పిన్నిని. నేనేనమ్మా, తలుపుతి. ఏమైందమ్మా? ఏమైందమ్మా మంజు? ఎవరు తలుపులు కొట్టిన చప్పులు వినిపించాయి? నీ కేకలు వినిపించాయి? ఎవరైనా వచ్చారా? అవును పిన్ని, ఎవరు కత్తి పట్టుకొని వచ్చారు. ఆపకుండా తలుపు కొడుతూ నన్ను భయపెట్టేశారు పిన్ని. ఒంటరిగా ఉన్నావు కదమ్మా, వెధవలు ఇలాగే ప్రవర్తిస్తారు. అబ్బాయికి ఫోన్ చేసి రమ్మనమని చెప్పు, తోడుగా ఉంటాడు. లేదంటే రాత్రుళ్ళు నీకీ పీడ తప్పదమ్మా. కదమ్మా, వెధవలు ఇలాగే ప్రవర్తిస్తారు. అబ్బాయికి ఫోన్ చేసి రమ్మనమని చెప్పు, తోడుగా ఉంటాడు. లేదంటే రాత్రుళ్ళు నీకీ పీడ తప్పదమ్మా. సరే పిన్ని, ఇక మీరు వెళ్ళండి. అలాగేనమ్మా, నువ్వు జాగ్రత్త. ఏదైనా అవసరమైతే నన్ను పిలు. సరేనమ్మా? అలాగే, వెళ్ళొస్తాను. కరెక్ట్ కాదు, తర్వాత చెప్పొచ్చు.
మామూలుగా వచ్చే కలలైతే పర్లేదండి. అసలే తెల్లవారుజామునొచ్చే కలలు నిజమవుతాయి అంటారు. బాగా గుర్తు తెచ్చుకొని ఏ చెడు జరగకుండా చూసుకుంటే మంచిది. సరే, మీరు రెడీ అవ్వండి, నేను కాఫీ తీసుకొస్తాను. తెల్లవారుజామున వచ్చే కళ్ళు నిజమవుతాయి అంటే నిజంగానే మంజులకి ఎవరితోనైనా ప్రమాదం ఉందా? ఒకడు కత్తితో వచ్చి వాడు నన్ను చంపేస్తాడేమోనని రాత్రి చాలా భయపడ్డానండి. మరి నాకెందుకు ఫోన్ చేయలేదు? చేద్దామని అనుకున్నాను, కానీ అంత రాత్రి టైంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక కాల్ చేయలేదు. నీకేమైనా పిచ్చా? అమ్మగారు అంత హడావిడిగా వెళ్లారంటే ఖచ్చితంగా దాని దగ్గరికి అయి ఉంటుంది. వెంటనే వెళ్తే ఇద్దరూ లైవ్ లో మాట్లాడుకుంటూ పట్టుబడతారు. దాన్ని వీడియో తీసి మా ఆయనకి శ్రావణ్కి చూపించి దాని బావగారి జీవితంలో నుంచి బయటికి పంపించేయాలి. ఈ సరస్వతి ఎక్కడుందో ఏంటో. సరస్వతి, సరస్వతి! సరస్వతి, స్నానం చేస్తున్నానక్క. ఏంటో చెప్పు. ఏం లేదులే. సరస్వతి వచ్చేప్పటికి లేట్ అవుతుందేమో, నేనే వెళ్తాను. స్పీడ్గా పోనివయ్యా. స్పీడ్గానే పోతున్నాను కదా మేడం. ఆ కార్ చూడు ఎంత ఫాస్ట్ గా వెళ్తుందో. అలా వెళ్ళు. మేడం అది కారు, నాది ఆటో. నా వల్ల కాదు మేడం. ఇదిగో, స్పీడ్ గా వెళ్తే ఓ 10 రూపాయలు ఎక్కువ ఇస్తాను. స్పీడ్ గా వెళ్ళు. అవి డబ్బులని నాకు తెలుసు మేడం, ఆటోకి తెలియదు కదా మేడం. సర్లే వెళ్ళు. ఎవరు? ఈ దాక్షాయిని చెప్పకుండా ఎటెళ్ళిపోయింది? ఫోన్ చేస్తేనేమో కట్ చేసింది, ఇంకా ఇంటికి రాలేదు. ఏమై ఉంటుంది? ఎక్కడికి వెళ్ళావు దాక్షాయిని? ఫోన్ చేస్తే ఎందుకు కట్ చేస్తున్నావు? చేశాను. ఇప్పుడు ఎలా మరి? మళ్ళీ ఏదో ఒకటి చేసి ఆధారాలు సంపాదించాలి.
2 రోజుల్లో బావగారు చేస్తున్న తప్పుని నిరూపిస్తామని ఛాలెంజ్ చేశాం. కొంచెం ఉంటే ఈ రోజే మనం గెలిచేవాళ్ళం. అయినా నేను వదలను. గ్యారంటీగా గట్టి ఆధారం పట్టుకుని దానివల్ల అక్క జీవితం నాశనం కాకుండా కాపాడతాను. ఆధారాలు సంపాదించాలి. 2 రోజుల్లో బావగారు చేస్తున్న తప్పుని నిరూపిస్తామని ఛాలెంజ్ చేశాం. కొంచెం ఉంటే ఈ రోజే మనం గెలిచేవాళ్ళం. అయినా నేను వదలను. గ్యారంటీగా గట్టి ఆధారం పట్టుకుని దానివల్ల అక్క జీవితం నాశనం కాకుండా కాపాడతాను. వాళ్ళకి నేను వేసే శిక్ష మామూలుగా ఉండదు. సర్లేండి, ఫ్రెష్ అయ్యారండి, టిఫిన్ చేద్దురు గాని. సరే సీత. నేనే ఆధారాలతో సహా తొందరలోనే మీ తప్పు బయటపెడతాను బావగారు. మా నాని బావ గుస్సాయి మీ మీద తిరగబడతాడు. గంతనే అరే జరంత మజాక్ చేయాలన్నట్టు. మీ నాన్న సీరియస్ గానే తిరిగి మమ్మల్ని కొడితే అరజల్ అరే 3 ముక్కలు కూడా సరిగ్గా పట్టుకోడు చేతకానోడు షో ఎట్ట కొడతాడు? సరిగ్గా మీసాలే రానోడు మిమ్మల్ని ఎట్ట కొడతాడు రా బాయ్? అడిగో మా నాని బావ వస్తుండు. మీసాలే లేవన్నావు, గడ్డం కూడా ఉందిగా. ఇస్మంటి విషయానికి గుబులైతే వేంద్రా, కర్ణుడు కవచకుండలాలతో పుట్టినట్టు మా బావ గడ్డంతో పుట్టిండు. నేను సోంచేయించట్టుగానే అవుతుంది. రేయ్, ఒంటరిగా ఉన్న ఆడపిల్లని ఏడిపించడానికి సిగ్గులేదు? ఓండి ఇక్కడి నుంచి. ఇందాక ఒక్కతే ఉంది, ఇప్పుడు తోడుగా నువ్వొచ్చావు, ఇప్పుడు ఏడిపించచ్చా? అది తెలివి చూపించకుండా వెళ్ళిపోతే మీకే మంచిది. పోకపోతే ఏం చేస్తావు? అబ్బా బాలే కొట్టిండు. ఒరే ఈ జోక్గా కాకుండా సీరియస్ గా కొడుతున్నాడు రా. జోగ్గా కొట్టడం ఏంట్రా? ఏంటో మేము చూపిస్తాం. ఇదిగో నా జోలికి వస్తే బాగో చెప్తున్నా. ఒరే పట్టుకోరా ముందు ఇదిగో ఏం రో కరీంనగర్ చిట్టి ఇటు ఉండగానే దార్కరి చేస్తురు. అరే మీకు పైసలకి ఎతుకుతున్నా తమ్మి, యాడున్నారని చూస్తున్నా. నువ్వు మజాకడమని మమ్మల్ని పంపిస్తే మీ చెల్లి మా బూజు దులిపింది. మనం ఫస్ట్ మాట్లాడుకున్నట్టు కాదు, పైసలు ఎక్కువ ఇవ్వాలి. ఎక్కువ నాతాను ఎక్కడ ఉన్నాయి? ఇదిగో 500 ఉన్నాయి, తీసుకోండి. అరే పైన ఎవరికి ఇస్తావు? డబ్బులు డబ్బులు అడవరా. అరే నేను రీజాయినింగ్ చేసినప్పుడు కూడా ఇన్ని పైసలు ఇవ్వలే. అరే నీకంటే నాకు అదే ముఖ్యమని సీతక్కతో బావగారు తెగతెంపులు చేసుకునే స్టేజ్కి వెళ్తారేమోనని నాకు టెన్షన్గా ఉంది.
వీళ్ళిద్దరూ రూమ్లో లేరు, హాల్లో లేరు. ఎక్కడికి వెళ్ళినట్టు? ఏమన్నయ్య? ఛ! అసలు ఇదంతా నా మూర్ఖత్వం వల్లే జరిగింది. నా పెళ్లికి సంబంధించి ఆనాడే సీతక్క తప్పనేంటో, శ్రవణ్కి నా మీద ఉన్న ప్రేమ ఎంత గొప్పదో అర్థం చేసుకుని ఉంటే సీతక్కని బావగారు ఇంటి నుంచి బయటకు పంపేవారు కాదు. ఈ అనర్థము జరిగేది కాదు. నేను నా కళ్ళారా వాళ్ళ సంబంధాన్ని చూశాను. బావగారు పర్సనల్ పనుందని చెప్పి షాపు కూడా రాకుండా వెళ్లేది ఆ అమ్మాయి దగ్గరికి. ఎక్కువ టైం దాంతోనే స్పెండ్ చేస్తున్నారు. ఆ అమ్మాయి ఇంట్లోనే గడుపుతున్నారు. చాలు దాక్షాయిని. మీరు అరిచినా సరే బావగారికి ఆ అమ్మాయితో సంబంధం ఉంది. బావగారు తప్పు చేస్తున్నారు. తప్పు చేస్తున్నాడని మీరెందుకు ఇంత మొండిగా వాదిస్తున్నారు వదినా? మేమేమి వాదించట్లేదు శ్రవణ్. మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. మనందరం బాగుండాలని కోరుకునే సీతక్క బావగారుల కాపురం బాగుండాలని, అందుకు మీ సపోర్ట్ కావాలని వేడుకుంటున్నాం. మీరే నిజం గ్రహించకుండా మూర్ఖంగా మాట్లాడుతున్నారు. మీరు కొట్టినందుకు నేను బాధపడడం లేదండి. బావగారిని గుడ్డిగా నమ్మి అక్క జీవితం నాశనం కావడానికి మీకు తెలియకుండానే మీరు దోహదపడుతున్నారని నేను బాధపడుతున్నాను. సారీ. మళ్ళీ చెప్తున్నానండి, మీరు నన్ను కొట్టిన నొప్పి కంటే నేనెంత చెప్పినా నిజాన్ని ఎందుకు గ్రహించలేకపోతున్నారు అనేది నన్ను ఎక్కువగా వేధిస్తోంది. నేను ఇన్నిసార్లు అదే రిపీట్ చేసి చెప్తున్నాను అంటే ఒకసారి కాకపోతే ఒకసారైనా మీరు ఆలోచించాలి కదా. దాక్షాయిని, 100 మంది 100 సార్లు చెప్పినంత మాత్రాన మేకప్పులు అయిపోదు. మీరెంత ప్రయత్నం చేసినా మా అన్నయ్య మీద మాకున్న అభిప్రాయం మారదు. మనం కాదన్నయ్య, అన్నయ్య మీద వీళ్ళిద్దరికీ ఉన్న చెడభిప్రాయం మార్చుకునే సాక్ష్యం నా దగ్గర ఉంది. మీకు మీరుగా ఫాలో అయ్యి తెలుసుకోరు. మరి ఈ సమస్య ఎలా గట్టెక్కుతుంది? బావగారిని అనుమానించడానికి కాదండి, ఎప్పుడూ మనందరం బాగుండాలని ఆశించే సీతక్క కోసం మీ అన్నయ్యని ఫాలో అవ్వండి. ఆయనకి మరో అమ్మాయితో సంబంధం ఉన్నట్టు మీకే ఆధారాలు దొరక్కపోతే, నిజంగా బావగారు తప్పు చేసినా సరే మేమిద్దరం ఎప్పటికీ ఆ విషయం గురించి మీ దగ్గర నోరెత్తాం. ప్లీజ్ అండి, ఈ ఒక్కసారికి మా మాట వినండి. దుఃఖం తెప్పిస్తున్నాయి. దీని తొందరపాటు తగలయ్యా ఆవేశాన్ని నోట్లో, ఆలోచనని గూట్లో పెట్టి తిరుగుతూ ఉంటుంది. బావగారికి వేరే అమ్మాయితో సంబంధం ఉందని చెప్పేస్తుందా ఏమో. గుండెల్లో అంత బాధ పెట్టుకుని బాధపడే బదులు ఆ సమస్య ఏంటో మాతో చెప్తే మేం తీరుస్తాం కదా. పైసలు జేబులో పెట్టుకుని పేకాడికి సోట్లేదని ఏడ్చే బదులు అడిగితే సోటిస్తాం కదా. చల్ జర నువ్వు గమ్మునుంటావానా? ఆడ జరిగిన సంగతి ఏంది? నువ్వు మాట్లాడే మాటలేంది? పెట్టకూడదు, దుఃఖాన్ని ఆపుకోకూడదు. ఏ బాధైనా అయిన వాళ్ళు పక్కనున్నప్పుడే బయటపడుతుంది. వాళ్లతో చెప్పుకుంటే గుండెలో భారం దిగుతుంది. చెప్పు సరస్వతి, నీలో ఉన్న ఆ బాధేంటి? విషయం ఏంటో చెప్పకుండా నువ్వు అలా ఏడుస్తుంటే మాకెలా తెలుస్తుంది సరస్వతి? నీకొచ్చిన కష్టం మా కుటుంబం వల్ల అయితే ఇప్పుడే ఆ తప్పుని సరిదిద్దుతాను. బయటి వాళ్ళ వల్ల అయితే ఆ సమస్యను తీర్చి నీ బాధను తగ్గిస్తాను. ఏమైందో చెప్పు. గదే గదే గదే.
బావగారికి ఆ అమ్మాయితో సంబంధం ఉంది. బావగారు తప్పు చేస్తున్నారు. పేరుకేమో రాముడు చేసేవన్నీ ఇలాంటి తల దించుకునే పనులు. ఏది మంచో ఏది చెడో నువ్వు చెప్తే మేము తెలుసుకోవాలా సరస్వతి? పిచ్చి వేషాలు వేయకుండా సైలెంట్ గా ఉండండి. అంతే. సరేలేరా, నువ్వు రెస్ట్ తీసుకో, మేము వెళ్తాంలే. శంకర్ పదండి. హలో, అవునా? సరే, నేనే వస్తున్నాను. శంకర్, నువ్వు శ్రవణ్ షాప్కి వెళ్ళండి, నాకు వేరే పని ఉంది, చూసుకుని వస్తాను. శ్రవణ్, పదరా వెళ్దాం. దాని దగ్గరికి అయ్యి ఉంటుంది. అవునవును. నమస్కారం రామరాజు గారు. నమస్తే అండి. నేను ఆర్డర్ ఇచ్చిన నగలన్నీ రెడీ అయినట్టేనా? అన్నీ తీసుకొచ్చాను, చెక్ చేసుకోండి. ఇదిగోండి 5 lakhs చెక్. ఇదిగోండి 5 lakhs చెక్. మీరు ఈ నగలు నాకు ఇచ్చినట్టుగా మా ఇంట్లో ఇంకెవరికి తెలియటానికి వీల్లేదు. మీరు చెప్పొద్దంటే నేనెందుకు చెప్తాను. ఉంటాను. నమస్తే. పెద్దన్నెల్లో ఏంటి మార్పు? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? 5 లక్షల రూపాయల నగలు కొని ఇంట్లో తెలియనివ్వద్దని ఎందుకు చెప్తున్నట్టు? అంటే దాక్షాయణి వదిన వాళ్ళు అన్నట్టు వదిన కోసం కాకుండా వేరే వాళ్ల కోసం పెద్దన్న ఈ నగలు చేయించుంటాడా? ఫాలో అయితే తెలుస్తుంది. నీకంటూ నేను ఉన్నా కూడా ఒంటరితనాన్ని స్నేహంగా ఇచ్చాను, బాధని తోడుగా ఉంచాను. కనీసం ఈ నగల విషయమైనా ఇంట్లో తెలుసా? సీత గారికి చెప్పారా? చెప్పాలనుకోవట్లేదు. వీటి గురించి తెలియజెప్పే సందర్భము కాదు. ఉండండి, టిఫిన్ తిని వెళ్దురు గాని. శ్రీశైలం నాని కనిపించాడు. శ్రావణ్, నాకు కనిపించలేదు. అన్నయ్య, వీడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అన్నయ్య? షాప్కి రమ్మంటేనేమో ఒంట్లో బాగాలేదన్నాడు, ఎవరికి చెప్పకుండా ఇటు వెళ్ళిపోయాడు.
వాడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని పెద్దదినే టెన్షన్ పడుతుంది. నానికి వయసు పెరిగింది కానీ ఇంకా పిల్ల వేషాలు పోలేదు. మనల్ని ఇంత టెన్షన్ పెట్టే బదులు ఒక మాట చెప్పి వెళ్తే సరిపోయేది కదా. అవునన్నయ్య. సరే పద వెళ్దాం. తాగి చావలేదు, సంతోషించు. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? అంత కష్టం నీకే వచ్చింది. నాకు కదన్నయ్య, మన కుటుంబానికి వచ్చింది. రేయ్, తాగి సంబంధం లేకుండా మాట్లాడుతున్నావేంట్రా? చూడకూడని సంబంధం చూశాను కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను. ఏం చేయాలో అర్థం కాక ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నాను. రేయ్, అసలు ఏమైందిరా? మనకి నడక నేర్పిన వాడే దారి తప్పాడు. మనం చేసింది తప్పు అని దండించేవాడే ఇప్పుడు తప్పు చేస్తున్నాడు. అరే నాని, కొంచెం అర్థమయ్యేలా చెప్పరా. అన్నయ్య, దాక్షాయణి వదిన, సరస్వతి వదిన చెప్పింది నిజం అన్నయ్య. అన్నయ్య జీవితంలో సీతోదితో పాటు మరి ఆడదానికి స్థానం ఉందన్నయ్య. అన్నయ్య గురించి అన్ని తెలిసినా నువ్వే అపార్థం చేసుకుంటావా? నన్ను కొట్టినా చంపినా ఇదే నిజం. మనందరం జీర్ణించుకోలేని వాస్తవం. అరే నాని, దాక్షాయణి వదిన వాళ్ళలాగే నువ్వు కూడా ఎక్కడో ఏదో పొరపాటు పడుతున్నావురా. నిజంరా. పొరపాటు పడలేదు, తాగి తడబడి చెప్పట్లేదు. నా కళ్ళతో చూసింది, నా చెవులతో విన్నదే చెప్తున్నా. అన్నయ్య, ఎలాగైనా అలా జరగకుండా చూడాలన్నయ్య. రేయ్ శ్రవణ్, వీడిని ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళడం కరెక్ట్ కాదురా. ఈ రోజంతా నాని ఎక్కడైనా ఉంచేద్దాం. వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేయి. అన్నయ్య, సరే అన్నయ్య. అదేంటి అన్నయ్య? నాని ఫ్రెండ్కి ఇప్పుడే ఫోన్ చేస్తాను. ప్లీజ్ అన్నయ్య. అన్నయ్య, అదేంటి అన్నయ్య ఇలా చేస్తున్నారు? మనం ఇప్పుడే వెళ్ళి పెద్దనే నిలదీద్దాం అన్నయ్య. అరే నాని, నువ్వు కొంచెం అది మాట్లాడుతురా. కాదన్నయ్య. హలో అన్నయ్య, నవీన్, ఒకసారి ఊరు బయట ఉన్న మసీద్ దగ్గరికి రావా? అన్నయ్య, ఏంటన్నయ్య, పెద్దనే ఇలా చేస్తాడని అనుకోలేదు. చాలా పెద్ద తప్పు చేశాడు అన్నయ్య. నాని, పేరుగా పెద్ద ఊరుకోరా. మనిషి, చేసేవాడిని పెద్ద పెద్ద తప్పులు. సీత, ఏంటి ఆలోచిస్తున్నావు? నాని పొద్దుననగా చెప్పకుండా ఏటో వెళ్ళాడండి. తిరిగి ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తే తీయడం లేదు. నాకు కొంచెం కంగారుగా ఉంది. ఉదయం షాప్కి వెళ్ళమంటే హెల్త్ బాగాలేదన్నాడు కదా, మళ్ళీ ఇదేంటి? అదే తెలియడం లేదండి. వస్తాడులే సీత, నాని చిన్నపిల్లడం కాదు కదా, టెన్షన్ పడద్దు. జాడ తెలియకపోతే పుట్టే కంగారికి వయసుతో సంబంధం ఏముంటుందండి? నాని ఎటో వెళ్ళాడని శంకర్కి కూడా ఫోన్ చేసి చెప్పాను. వాళ్ళు కూడా ఏ విషయమూ చెప్పలేదు. ఇంకొద్దిసేపు చూద్దాం, అయినా రాకపోతే అప్పుడు ఆలోచిద్దాం. సరేనండి, మీరు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కురండి. భోజనం వడ్డిస్తాను. వడ్డిస్తాను. పద. అన్నయ్య, అన్నయ్యని అడుగు. అలా సైలెంట్గా ఉంటావేంటి? ఉండ్రా, అడుగుతాను. నాకు కూడా టెన్షన్గానే ఉంది. అడగకపోతే ఆ సందేహం మనల్ని నిద్రపోనివ్వదన్నయ్య. అడుగన్నయ్య, అడుగు. కూర్చోకుండా గుసగుసలేంట్రా? కూర్చోండి. శంకర్, మీ అన్నయ్యని లెక్కలు అడుగుతున్నావా? డబ్బులో తేడా వచ్చినా, జీవితంలో తేడాలు వచ్చినా పారదర్శకంగా ఉంటేనే సమస్య మన మీద పెత్తనం చేయదని అన్నయ్య మాకు చెప్పి పెంచాడు వదినా. ఆయన నేర్పిన పాఠాలు తమ్ములుగా మేం పాటించకపోతే రేపు చెడ్డ పేరు మా అన్నయ్యకేగా. అందుకే అడుగుతున్నా, ఆ 5 లక్షలు ఏం చేసావు అన్నయ్య? అన్నయ్యని గుడ్డిగా నమ్ముతారు అనుకున్నాను, కానీ ఇలా లెక్కలు అడుగుతారని తెలియక నేనే మీతో చెప్పలేదురా. 5 లక్షలతో నగలు చేయించాను.